అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలుసుకునే శ్లోకం విష్ణు సహస్రనామంలోని 67వ శ్లోకం. ఈ శ్లోకం అనురాధ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారికి మంచిది. ఈ శ్లోక పారాయణం దుఃఖ నివారణకు ఉపయోగపడుతుంది. శ్లోకం ఉదీర్ణ సర్వతశక్షు రనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశన. అంటే జీవులందరిలోనూ సర్వవిధముల ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ సర్వ ప్రాణుల నేత్రముల ద్వారా సర్వమును తిలకించుచూ ఉంటూ తనను శాసించువారు లేని ఆ పరమాత్మ సర్వకాల సర్వావస్థలయందు మార్పు లేకుండా ఉంటూ సర్వసంగ పరిత్యాగిగా భూతలమున శయనించి మనోహర రూపముతో దివ్య గుణములతో మహాద్భుత చర్యలతో విశ్వమును అలంకరించి ఉండి సర్వైశ్వర్యములకు నిలయమై మనస్సు బుద్ధి అహంకారములకు అతీతుడు కావున నిర్వేదనమును ఎరుగని ఆ పరమాత్మ భక్తుల దుఃఖములు తొలగించుచూ ఉండు ఆ శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను అని అర్థం. ఉదీర్ణ సర్వతశక్షు అనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన.